గాంధీ భవన్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాష్ట్రం నుంచి కేబినెట్ మినిస్టర్ గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి ఇంటి దగ్గర చర్చ కూడా చేసినాం అన్ని అంశాల మీద. ఆ లెటర్ కూడా మీకు మేము రిలీజ్ చేయడం జరిగింది గతంలో. ఇప్పుడు ముఖ్యంగా ఈ బడ్జెట్లో మన రాష్ట్రానికి మీ అందరికీ తెలుసు, హైదరాబాద్కి RRR అనేది ఒక లైఫ్ లైన్. హైదరాబాద్ RRR కి సంబంధించి 34,367 కోట్లు అందాదా మనకు ఖర్చు వస్తుందని గడ్కరీ గారిని కలవడం జరిగింది. గత ప్రభుత్వంలో నార్థన్ పార్ట్ అక్వజిషన్ అయిపోయింది. సదర్న్ పార్ట్ అక్వజిషన్ కోసం కూడా మనం వీలైనంత మటుకు ఈ 350 కిలోమీటర్ల ఈ రింగ్ రోడ్ RRR వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక లైఫ్ లైన్. టోటల్ తెలంగాణ 50% అర్బనైజేషన్ అవ్వడానికి ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు చాలా ఇంపార్టెంట్. దీని మీద మనం డెఫినెట్గా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సెషన్లో దీనికి సంబంధించిన బడ్జెట్ని కేటాయించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది, ఈ ప్రాజెక్ట్ డిలే కాకుండా ఉండాలంటే. అలాగే ఈ రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఏవైతే రేడియల్ రోడ్స్ అంటే ఇంటర్నల్గా మనం టౌన్షిప్స్ బిల్డప్ చేసుకోవడానికైనా ఇప్పుడున్నటువంటి ORRకి RRRకి మధ్యన ఈ రేడియల్ రోడ్స్ కోసం కూడా మనం ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. ఈ రేడియల్ రోడ్స్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నట్టయితే హైదరాబాద్ నగరం మొత్తం కూడా, అంటే ఈరోజు చౌటుప్పల్ అవతల నుంచి అంటే దగ్గర మన హైదరాబాదు 70 కిలోమీటర్ల దూరం దాకా కూడా అన్ని ఊర్లు కూడా ఈరోజు పట్టణాలు అవుతాయి. ఈ రేడియల్ రోడ్స్ రావడం వల్ల ఈ రేడియల్ రోడ్స్కి టౌన్షిప్స్ బిల్డప్ చేసుకోవచ్చు, కంపెనీస్ బిల్డప్ చేసుకోవచ్చు, కనెక్టివిటీ ట్రాన్స్పోర్టేషన్ ఫాస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎక్కడి నుండైనా కానీ ఎక్కడికైనా ట్రావెల్ చేయడానికి ఈజీ అయ్యే విధంగా మనం గ్రీన్ రేడియల్ రోడ్స్ వేసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ప్రపోజల్స్ ఆల్రెడీ ఈ ప్రపోజల్స్ అన్ని కూడా మీకు నేను మీడియాకు పంపిస్తా. ప్రపోజల్స్ ఏమేమి ఇచ్చినామో మొన్నటిదాకా. ఈరోజు ఇవన్నీ ఎందుకు చర్చ చేసుకుంటున్నాం అంటే మరొకసారి మనము రివ్యూ చేసుకుంటున్నాం. అంటే బాధ్యత అనేది తెలంగాణ ప్రజలకు మా ఎంపీల మీద ఉన్న బాధ్యతను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇటు బీజేపీ అయినా మేమైనా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. 45,000 కోట్ల రూపాయలు మనం దాని మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక పోతే మీ అందరికీ తెలుసు మెట్రో రైల్ ఫేజ్ 2. ఈ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టు హైదరాబాద్కి 50% జేవీ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కలిసి చేసుకున్నటువంటిది. దీనికి నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్రాష్ట్రీయ ఎయిర్పోర్ట్ వరకు 36 కిలోమీటర్లకు 11,226 కోట్లు. తర్వాత రాయదుర్గం నుంచి కోకాపేట నియోపోలిస్ అంటే ఇప్పుడు కొత్తగా ఎక్కడైతే CBIT దగ్గర బిల్డ్ చేస్తున్నటువంటి అక్కడ దాకా కూడా ట్రాన్స్పోర్ట్ కనెక్షన్ బిల్డప్ చేయాలని, అది 11.6 కిలోమీటర్స్, దానికి 4,318. MGBS ఇక్కడ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నుంచి చంద్రాయనగుట్ట వరకు 7.5 కిలోమీటర్స్కి 2,741 కోట్లు. మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13.4 కిలోమీటర్లు 4,107 కోట్లు. ఎల్బీ నగర్ నుంచి అయత్ నగర్ 7.1 కిలోమీటర్స్కి 1,877 కోట్లు. అంటే ఈ ప్రపోజల్స్ని మనం ఎందుకు ఈసారి మనం పార్లమెంట్లో ఇవన్నీ కూడా అప్రూవ్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ బడ్జెట్ అనేది మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చేది. ఈ బడ్జెట్ ముందే మనము కిషన్ రెడ్డి గారికి లెటర్ ఆల్రెడీ ఇచ్చినాము. ఈ మెట్రో రైలు, ఈ RRR, ఈ రేడియల్ రోడ్స్ తోటి హైదరాబాద్ నగరం వాస్తవంగా ఒక గ్లోబల్ సిటీ అయ్యే అవకాశం ఉంది. ఈ గ్లోబల్ సిటీ చేసుకోవాల్సినటువంటి అవసరం, ఎందుకంటే ఇది ఓన్లీ హైదరాబాద్ డెవలప్మెంట్కే కాదు, ప్రతి ఊరు ఇటు పోతే కరీంనగర్ నుంచైనా, ఇటు పోతే మెదక్ పైన ఉన్నటువంటి సంగారెడ్డి జైరాబాద్ నుంచైనా, ఇటు పోతే మహబూబ్ నగర్ ఆలంపూర్ దాకా కూడా ఈ రింగ్ రోడ్ డెవలప్ చేసుకున్నప్పుడు అందరికీ హైదరాబాద్ దగ్గర అయిపోతుంది. 60-70 కిలోమీటర్స్ డయామీటర్లో అందరూ కూడా హైదరాబాద్కి రీచ్ అయినట్టే. మనం ఎప్పుడైతే RRR రీచ్ అవుతామో RRR నుంచి హైదరాబాద్ సెంటర్కి దగ్గర 40-50 కిలోమీటర్లు ఉన్నా మనకు రింగ్ రోడ్ కనపడంగానే మనకు హైదరాబాద్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. రేపు RRR కూడా మనం డెవలప్ చేసుకున్నట్టయితే చౌటుప్పల్ బయట నుంచి రాయగిరి అంటే దగ్గర భువనగిరి దాటి ఆలేరు దగ్గర ఉన్నటువంటి రాయగిరి దగ్గర రింగ్ రోడ్ ఉంటే జనగాం నుంచి కానీ వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా 60-70 కిలోమీటర్స్కి వచ్చేసరికి హైదరాబాద్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ప్లస్ ఈ మధ్యన మనం రియల్ ఎస్టేట్ని ఇండస్ట్రియలైజేషన్ చేసుకున్నట్టయితే ఈ
మనకు వచ్చేటువంటి ఫ్యూచర్ సిటీని కూడా డెవలప్ చేసుకున్నట్టయితే మనం ఎంప్లాయ్మెంట్ని ఇప్పుడు దావోస్కి పోయి వచ్చిన కంపెనీలు కూడా ఎందుకు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం ఈరోజు అంటే ఇవన్నీ కనుక హైదరాబాద్కి వచ్చి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటేనే ఈ దావోస్లో సైన్ చేసిన కంపెనీస్ మన దగ్గరికి రావడానికి ఇష్టపడతాయి. మన దగ్గర ఈరోజు చదువుకున్న వాళ్ళు తక్కువ లేరు, ఇంజనీర్లు మస్తు మంది ఉన్నారు, ఉద్యోగాలు లేవు. దానికోసమే స్కిల్ డెవలప్మెంట్ కూడా పెట్టిరు. ఎందుకంటే చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఆ మధ్యన గ్యాప్ల చదువుకు ఉద్యోగానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉద్యోగం రావాలి, కంపల్సరీ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే ఆ కంపెనీ వాళ్ళకి మళ్ళీ మిమ్మల్ని ట్రైన్ చేయకుండా వాళ్ళకి ఇమీడియట్గా మీరు పనిచేయడానికి అందుబాటులోకి వస్తారు. వాళ్ళ కంపెనీలు కూడా రావడానికి ముందుకు వస్తే మన దగ్గర స్కిల్ యూనివర్సిటీ ఉంటాయనే రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. కాబట్టి ఈరోజు మన చేతుల్లోనే ఉంది మన భవిష్యత్తు. రోజు విమర్శలు చేసుకోవడం తప్పు లేదు, రాజకీయంగా విమర్శలు చేయండి, తప్పు. మేమేమైనా తప్పు చేస్తే అటు బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా మమ్మల్ని ఏలెత్తి చూపేయడానికి అపోజిషన్ పార్టీలు ఉంటాయి. మేమేమి బీఆర్ఎస్ లెక్క అపోజిషనే ఉండొద్దు, మేము కాళేశ్వరం కట్టినా ఎవరు అడగొద్దు. మీరు ఒక్కసారి ఆలోచించండి, 10 ఏళ్ళు పరిపాలనలో ఏ రోజన్నా కాంగ్రెస్ పార్టీ పొద్దున మధ్యాహ్నం 3 పూటలు ప్రెస్ మీట్ పెట్టి రోజు దుబ్బిందా చెప్పండి? బీఆర్ఎస్ను డెవలప్మెంట్ చేస్తున్న నమ్మకంతో మేము ఎప్పుడన్నా మిస్టేక్స్ అయినప్పుడే బయటకు వచ్చేటోళ్ళం. వీళ్ళ మాదిరిగా పొద్దున సాయంత్రం మధ్యాహ్నం 3 ప్రెస్ మీట్లు 4 ట్వీట్లు పెట్టి తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి అసలు అంటే మనకు అందని భోజనం ఎవరు తినొద్దు అనే అది ఎట్లా అదొక సైకాలజీ ఉంటుంది చూసిరా. ఆ సైకాలజీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ గారిని ముఖ్యంగా చూస్తే కంపేర్ చేస్తే కేటీఆర్ అనే వ్యక్తికి అసలు డైజెస్టే కావట్లేదు. నేను అనేది ఏంటంటే నెలకోసారో 15 రోజులకోసారో మంచి స్టాటిస్టిక్ తీసుకొచ్చి వాస్తవంగా ఇట్లా చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతురు, ఇది అందుతలేదు, ఇది అందే విధంగా చేయాల్సిన అవసరం ఉంటుందని ఒక మంచి కన్స్ట్రక్టివ్ ప్రెస్ మీట్ పెడితే తెలంగాణ ప్రజలకు కూడా అర్థమవుతుంది. పొద్దున్న లేస్తే దొబ్బిందని, ఇక రాదని, ఇక వేయరని, ఇక పైసలు రావని, దావోస్ నుంచి వచ్చిన పైసలు అసలు పెట్టుబడులే కాదని ఒక నెగిటివ్ లైన్ మాట్లాడటం అనేది తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇది ఎందుకంటే ఓర్చే తత్వం లేదు. 10 ఏళ్ళు పాలించినప్పుడు మేము ఎంత కన్స్ట్రక్టివ్గా మేము ఏ రోజు కూడా 24 గంటలు ప్రెస్ మీట్లు పెట్టలే. మేము ఈరోజు ట్రాన్స్పరెన్సీగా గవర్నెన్స్ని అందియాలన్న ఆలోచన. వాళ్ళ మాదిరిగా అపోజిషన్ని ఖతం చేసిర్రు, వాళ్ళ మాదిరిగా జీవోలు ఇచ్చేటప్పుడు ఏ రోజు పబ్లిక్ పోర్టల్స్లలో పెట్టలేదు, వాళ్ళు ఎక్కడి నుంచి పరిపాలన అందించిర్రో తెలియలేదు. మరి ఈరోజు మేము అన్ని వాళ్ళ ముందే చేస్తున్నాం. ఇలా గ్రామ సభలు పెట్టేంత ధైర్యం ఎందుకు చేస్తున్నాం? వాళ్ళు అనుకోవచ్చు మాకేమన్నా పిచ్చి పట్టిందా గ్రామ సభలు పెట్టి ప్రజల చేయదు. నేను ఇలా చెప్తున్న తెలంగాణ ప్రజలకు మాకు చిత్తశుద్ధి కాబట్టి మా దగ్గర ఆర్థిక ఇబ్బందులున్నా మేము వచ్చి గ్రామ సభలు పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం అంటే మీ ముందే మేము ఏ నిర్ణయం తీసుకుంటున్నాం, ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, ఎవరికి రేషన్ కార్డు ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం, వాళ్ళ అర్హులా కాదా మీరే నిర్ణయం చేసుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాం. దీన్ని నెగిటివ్ చేయాలని మిమ్మల్ని రెచ్చగొట్టాలని ఇలా నల్గొండలో పోయి వ్యవహారం చేసి వస్తున్నాం. మేము ఏకకాలంగా ఇస్తా అంటూ నేను తర్వాత చెప్తా. ఇప్పుడు ఎస్పెషల్లీ డిబేట్ అయిపోతుంది సబ్జెక్ట్. వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే అప్పుడప్పుడు కన్స్ట్రక్టివ్ మాట్లాడదామని డిస్ట్రక్టివ్ థాట్స్ వస్తాయి. అటువంటి వ్యక్తులు వీళ్ళు. అయితే ఈ పార్లమెంట్ సమావేశంలో మనము మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరానికి ఈరోజు అది ఆ రివర్ని మనం డెవలప్ చేసుకుంటే అది ఒక లైఫ్ లైన్. దానికి సంబంధించి 14,100 కోట్లు మనకి వాటర్ని ఈ మ్యూసిని ఇప్పుడు ఉన్నటువంటి ఈ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేసేటట్టు పరిస్థితి ఉంటే మనకు అసలు మురికి లేకుండా ఎస్టీపీలు పెట్టుకొని ముఖ్యంగా ఈరోజు ఏ కాలనీ నుంచి అయినా ఒక మురికి నీళ్ళు వచ్చి మూసిలో కలవడానికి వీలు లేకుండా చేసుకోగలుగుతాం.